కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈరోజు. తను నిర్వహించేటటువంటి కేఎస్ఆర్ లైవ్ షోలో వచ్చినటువంటి అతిథి గెస్ట్ స్పీకర్ ఏదో ప్యానలిస్ట్ వ్యాఖ్యలు చేస్తే దానికి ఆయన ఎంతలా అరెస్ట్ చేస్తారు, దానికి ఆయనకు సంబంధం ఏంటి అన్నటువంటి ఆయన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. న్యాయమూర్తులు ప్రశాంత్ కిషోర్ మిశ్రా, తర్వాత జస్టిస్ మన్మోహన్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా ఇది దేశవ్యాప్తంగా మీడియాకు సంబంధించిన కేసుల్లో ఒక మార్గదర్శకంగా ఉంటుందని భావించవచ్చు. అయితే చివరిలో మళ్ళీ వాళ్ళు చెప్పారు, ఇక మీదట అంటే ఆయన ఎలాంటి ఈ కేసులో ఒక అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలను తను చేయటం కానీ, అలాంటి వాళ్ళు తన షోలో చేయనివ్వటం కానీ జరగకూడదు అని కూడా న్యాయమూర్తులు ఆ తీర్పులో పేర్కొన్నారు. సో ఇది ఒక విధంగా గతంలో నవిక అనే ఒక జర్నలిస్టు, అలాగే రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళకి సంబంధించిన కేసు లాంటిదే ఇది అని జస్టిస్ మిశ్రా, ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయన వ్యాఖ్యానిస్తే జస్టిస్ మన్మోహన్ కూడా దాన్ని ఆమోదించారు. అలాగే అక్కడ వాదించినటువంటి దావే ఆయన నిజమే, ఖచ్చితంగా అంతేనే ఆయన కూడా అన్నాడు. This case is like that of Navika or Sardesai. Justice Mishra commented, absolutely Dave concurred. The bench asked the state how the petitioner could be arrested for the statements made by someone else. Someone else is making a statement. How can this be? Justice Manmohan asked senior advocate Mukul Rohatagi, who was appearing for the state of Andhra Pradesh. He was goading and abetting the man who was making that statement. He was laughing, Rohatagi said. When someone makes an outrageous statement, we laugh it off. They can't be termed as conspirators, Justice Manmohan replied. Every day this is happening, Justice Mishra stated. అంటే అర్థమవుతుంది కదా, అంటే ఆయన ఏం చేయలేదు కదా, ఎవరో చేసిన దానికి ఆయన ఎలా బాధ్యత చేస్తారంటే ఆయన అలా మాట్లాడుతుంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు, దాన్ని ఒక విధంగా తోడ్పడుతున్నాడని రోహతగి అంటే, ఎవరైనా కానీ మరీ అర్థం లేని ప్రకటన చేస్తే మనం నవ్వుతాం కదా, ఇది రోజు జరుగుతుంటుంది, దీన్ని కుట్రగా మీరు ఎలా భావిస్తారు అని, ఎలా వర్ణిస్తారు అని జస్టిస్ మిశ్రా అడిగాడు. ఇక్కడ ఎవరో ఊరికినే పక్కన ఉండటం కాదు, ఆయన అదే ఛానల్లో బాధ్యుడు, భాగస్వామి అని రోహతగి అన్నాడు. బట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ దిస్, ఆయన అనలేదు కదా భాగస్వామ్యం కానీ అని జస్టిస్ మిశ్రా అన్నాడు. ఈజ్ గోడింగ్ ది ఫెలో yet can't be around saying things like it as a capital of sex workers, asserted senior advocate Siddhartha Luthra. Also for the state submitted that the statement was not merely defamatory, as it was said that Andhra Pradesh was in the forefront when it came to sex work. The state's lawyers also argued that the petitioner should rather approached the High Court and pointed out that his bail petition was pending. సో ఇక్కడ మళ్ళీ సిద్ధార్థ లూత్రా అభ్యంతరం పెట్టాడు, ఇదేదో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పిన దానికి, రాజధాని ఇలా మారిపోయిందని చెప్పడానికి అసలు పోలిక లేదు, పైగా ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టు ముందు పెండింగ్లో ఉంది, కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ రావటం కదా, హైకోర్టే విచారించాలి అని ఆయన అభ్యంతరం చెప్పారు. కానీ ధర్మాసనం మటుకు ఆయన విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ ప్రకటన ఆయన చేయలేదన్న అంశాన్ని వాళ్ళు ఆధారంగా చేసుకున్నారు. ఇది ఒక విధంగా మీడియా పత్రికా స్వాతంత్రాన్ని రక్షించడం కోసం అవసరమని కూడా భావించారు. సో అప్పుడు ఈ ఉత్తర్వు ఇచ్చారు. ద పిటిషనర్ ఈజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఏజ్డ్ 70 years, ఈజ్ ఎ టీవీ యాంకర్ షోయింగ్ అ లైవ్ షో విత్ కేఎస్ఆర్ ఆన్ సాక్షి టీవీ. హీ ఈజ్ ఛాలెంజింగ్ హిజ్ అరెస్ట్ అండ్ రిమాండ్. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ that when the petitioner was hosting the TV show on 6/6/2025, one of the panelists made an allegedly defamatory statement and the petitioner did not object to it, rather was seen laughing. It is argued that the petitioner is nowhere concerned with the statement made by one of the participants. Mr. Rohatagi and Siddhartha Luthra for the state submit that the petitioner has అబేటెడ్ విత్ ది క్రైమ్ బై లాఫింగ్ అండ్ బై బీయింగ్ ఏ మ్యూట్ స్పెక్టేటర్. అంటే నవ్వుతూ ఊరికే మౌన ప్రేక్షకులుగా ఉండిపోవడం ద్వారా ఆయన దీంతో కుమ్మక్కయ్యారని. కన్సిడరింగ్ దట్ ది పిటిషనర్ హిమ్సెల్ఫ్ హెస్ నాట్ మేడ్ ఎనీ సచ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ లైవ్
TV show deserves to be protected so that the freedom of speech is also protected in the process. We direct that the petitioner shall be released in relation to the FIR subject to the condition to be imposed by the trial court. It is made clear that the petitioner shall not involve himself in any defamatory statement either by himself or by allowing others to make such statements in his presence in the show which the petitioner is anchoring or hosting. కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నాం మేము, అదే సమయంలో దీనికి సంబంధించిన ఇతర విషయాలు ట్రయల్ కోర్టు అంటే దిగువ కోర్టు దాన్ని చూసుకుంటుంది. భవిష్యత్తులో అంటే ఇంకా ఎలాంటి ఈ అభ్యంతరకరమైనటువంటి ప్రకటనలు తను చేయటం కానీ తను నిర్వహించే షోలో చేయనీయటం కానీ జరగకుండా ఆయన చూడాల్సి ఉంటుంది. ఆ షో నిర్వహించుకోవడానికి ఆయనకున్నటువంటి మీడియా స్వేచ్ఛను కాపాడడం కోసం ఈ తీర్పు ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. మీడియా స్వేచ్ఛను కాపాడే, హక్కులను కాపాడే ఏ తీర్పు అయినా ఆమోదించదగిందే. ఇప్పుడు వెంటనే మళ్ళీ కింద ట్రోలర్స్ మొదలవుతారని కూడా నాకు తెలుసు. నేను ముందు నుంచి ఒకటే వైఖరి చెప్తూ ఉన్నాను. ఒకటే జరిగింది అభ్యంతరకరం, ఆయన ఆపి ఉండాలి, ఆపలేదు. దానికి ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారు, చర్య తీసుకోమన్నారు. ఆ తర్వాత కోర్టు ఏం చెప్తే అది జరుగుతుంది. నా టైటిల్స్లో కూడా మీరు చూడొచ్చు. రెండోది ఆ సంస్థ మీద కానీ స్వేచ్ఛ మీద కానీ దాడులు అది మంచిది కాదనే విషయం కూడా నేను చెప్తూ వచ్చాను. కాబట్టి ఇక్కడ నైతిక, చట్టపరమైన, నైతికమైన, రాజకీయమైన 3 అంశాలు ఉన్నాయి. రాజకీయంగా దాడులు తప్పు, చట్టపరంగా కోర్టు ఏం చెప్తే అది అన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దానికంటే ఇంకా వేరే ఏమీ ఉండదు. మూడోది నైతికంగా తప్ప కాదా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు కృష్ణరాజు అయితే పొరపాటు చేశానని అందరి ముందు కూడా కోర్టులో చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. సో ప్రస్తుతానికి ఇవి నా తక్షణ స్పందన.